దేవుని గొర్రె పిల్లగా జన్మించాడు. ఈ లోకంలో చీకటి, బాధ, కష్టంతో నిండిన ప్రజలున్నారు. ఎందుకంటే మనమంతా పాపముచే ఓడించబడ్డాము. మోషే కాలంలో ప్రత్యక్ష గుడారంలో బలులను అర్పించేవారు. పవిత్ర జంతువులైన మేకలు, గొర్రెలు, ఎద్దులను అర్పించేవారు. ఆ బలి పశువు తల మీద చేతులు ఉంచుట ద్వారా పాపము దాని మీదకు బదిలీ అయ్యేది. దానిని వధించి దాని రక్తాన్ని తీసుకుని దానిని దహనం చేయుట ద్వారా పాప పరిహారం జరిగేది. ఏదేమైనా ఇది తరతరాలుగా జరుగుతూ వచ్చింది. కానీ ప్రజల హృదయాలలో ఉన్న పాపానికి ముగింపు రాలేదు. అందుకే మేము మెస్సయ్యాను, రక్షకుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ చీకటి నుండి పూర్తిగా మమ్మల్ని విమోచించి పాపాన్ని అంతం చేసే బాధ్యత యేసుపై మోపబడింది. యేసు యోర్దాను నదికి వెళ్ళి యాజక వంశంలో చివరి ప్రధాన యాజకుడైన బాప్తిస్మమిచ్చు యోహానును కలుసుకున్నాడు. యాజకుడు మరియు గొర్రె పిల్ల కలుసుకున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను యేసు తలపై తన చేతులను ఉంచాడు. ఆ ఘట్టంలో అద్భుతమైన ఒక పరిమాణం చోటు చేసుకుంది. లోక పాపము దేవుని గొర్రె పిల్ల అయిన యేసుపై మోపబడెను. మరునాడు యోహాను యేసును చూస్తూ బిగ్గరగా, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని ప్రకటించాడు. చీకటి రాజ్యాన్ని అంతం చేయటానికి యేసు మన పాపములన్నింటినీ మోసుకుని కల్వరి మార్గం వైపు వెళ్తున్నాడు. ఆయన అద్భుతాలు చేశాడు. రోగులను స్వస్థతపరిచాడు, మృతులను లేపాడు, సముద్రాన్ని నిమ్మలపరిచాడు. కానీ వీటన్నిటి నిమిత్తం ఆయన మన దగ్గరకు రాలేదు. ఆయన నిత్య విమోచనను మనకు అనుగ్రహించుటకు వచ్చాడు. మరియు ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడు. విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. నా జీవితం అంతా చేపలు పడుతూనే బ్రతికాను, కానీ ఏం లాభం? కొంతమందికి ఇది కలిసి రాదనుకుంటా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటల వలన జీవించును. మారు మనసు పొందును, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మాట వలన, దేవుని మాట వలన జీవించడమా? చూడండి, ఆయన పేతురు మావయ్య. యేసు, ఒక్క క్షణం ఉండండి, మీకు బహుమతి తెస్తాను. నాకా? కృతజ్ఞతలు యాకోబు. ఇప్పుడే వచ్చేస్తాను. పేతురు మావయ్య, పేతురు మావయ్య, మీరు చేపలు పట్టారా? చాలా పెద్ద చేపలు నాకు ఇస్తాను మాట ఇచ్చారు కదా. నన్ను క్షమించు యాకోబు, మరోసారి నీకు చేపలు పట్టి తెస్తాను. ఆంధ్రే మావయ్య, మీరు అప్పుడే అన్ని చేపల్ని అమ్మేశారా? ఈ రోజు అమ్మడానికి ఏమీ లేదు యాకోబు. నేను నా చేపను యేసుకి ఇవ్వాలనుకున్నాను. యేసుగా? నేను నమ్మలేకపోతున్నాను. రాత్రంతా అక్కడే ఉన్నావు. నీకేమైనా జరిగిందేమోనని భయపడ్డాను. ఏం కాలేదు. కావాలంటే నువ్వే చూడు. ప్రతిసారి పట్టగలమని కాదు కదా. పడవ అద్దె పన్ను కట్టడానికి మనం చేపలు పట్టడం చాలా అవసరం. నీకు అర్థం కావటం లేదు.
నిన్న చిన్న బాబుని చూసారా? వాడు ఆహారం లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. చేయగలిగిందంతా చేశాం, ప్రాణాలను కూడా పణంగా పెట్టాం. మీ వద్ద చేపలేమైనా ఉన్నాయా? క్షమించండి, ఈరోజు మేమేమీ పట్టుకోలేకపోయాం. మీ పడవను లోతుకు నడిపించండి. ఇప్పుడే చెప్పాం కదా, ఈరోజు చేపలేవి లేవని. ఎంత లోతుకు వేసినా ఏమీ లేవు అక్కడ. అయ్యా, మేము మా వలను నీటిలో అన్ని వైపులకు విసిరాము. చేపలు పట్టడం గురించి బహుశా మీకు పెద్దగా తెలిసి ఉండదు. బోధకుడా, మేము రాత్రంతా శ్రమించాం. ఇటు చూడండి, అయినా కూడా మేమేం పట్టుకోలేదు. అయినప్పటికీ మీ మాట ప్రకారం నేను వెళ్తాను. వెళ్తావా? నువ్వు నిజంగా మళ్ళీ అక్కడికి వెళ్తున్నావా? నేను లేకుండానా? నువ్వు కూడానా? పేతురు, నీ వలను విసురు. సరే ప్రభువా, మీ మాట ప్రకారం. చేపలు! గట్టిగా లాగు! కాస్త వదులుగా పట్టుకో. చిక్కిపోయేలా ఉంది. జాగ్రత్త! గట్టిగా పట్టుకోండి. చేపలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? చూస్తుంటే గలీలియాలోని చేపలన్నీ ఇక్కడే పండగ చేసుకుంటున్నట్టున్నాయి. మీరెవరు? ప్రభువా, నా నుండి దూరంగా వెళ్ళండి, నేనొక పాపాత్ముణ్ణి. పేతురు, నన్ను వెంబడించు. నిన్ను మనుషులను పట్టి జాలరిగా నేను చేస్తాను. నా ప్రభు, మిమ్మల్ని వెంబడిస్తూ ఎక్కడికైనా వస్తాను. నేను ఇప్పుడే లాజరు ఇంటి నుండి వస్తున్నాను. అక్కడ అక్కడ మహా అద్భుతం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ఆ క్షణం వరకు అందరూ దుఃఖంలో ఉన్నారు. ఆ తర్వాత నా విద్యుత్ మారిపోయింది. ఎక్కడ చూసిన వారి గురించి మాట్లాడారు. చూస్తూ ఉండలేకపోయాను. ఏది ఏమైనా మరియ మాత సంతోషంగా ఉండుంటారు. నా ఉద్దేశం, వారి సోదరుడు చనిపోయి బ్రతికాడు కదా. సరిగాని అతను నిజంగా చనిపోయాడని నీకెలా తెలుసు? హే, నా భర్తే అతన్ని పరీక్షించాడు మరియు ఆయనే ప్రేత వస్త్రాలతో చుట్టింది. ఓ అలానా? అలా అయితే యేసు ఎలా తనను బ్రతికించింది నీ భర్త చెప్పగలడా? అప్పుడు ఆకాశంలో అలా ఒక మెరుపు మెరిసింది. అది సరిగ్గా సమాధి పైనే మెరిసింది. అప్పుడు లాజరు గాలిలో ఎగురుతూ బయటికి వచ్చాడు. లేదు లేదు, అది కాదు అక్కడ జరిగింది. యేసు లాజరు బయటికి రా అని మాత్రమే అన్నారు. అప్పుడు లాజరు ఆ మాట ప్రకారం సమాధి నుండి బయటికి వచ్చారు. ఏసా బాబు, ఈ అర్థం పర్థం లేని మాటలు మేము నమ్ముతాం అనుకుంటున్నావా? నేను నిజంగా చెప్తున్నాను. సరే 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 సరే, ఆగండి 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 ఆగండి, దయచేసి ఆగండి. ప్రభువా, ఇటువైపు. కృతజ్ఞతలు కృతజ్ఞతలు. రండి ప్రభువా, రండి ఇటువైపు రండి. మీరు యేసుకి శిష్యులా? నా చెల్లెలు చాలా రోజుల నుంచి మంచం మీద నేను పడింది. యేసుకు తెలియజేస్తాను. కృతజ్ఞతలు, చాలా చాలా కృతజ్ఞతలు మీకు. చూడండి, మేము చేయగలిగినంత సహాయం చేస్తాం. దయచేసి యేసుకి ఈ విషయాన్ని నేను తెలియజేసి సహాయం చేస్తాను, కంగారు పడకండి. నా గురించి కూడా ఒక మాట చెప్పండి. ఓ తప్పకుండా, కంగారు పడకండి, మీకు సహాయం చేస్తాను. మీ అందరికీ త్వరగా లోపలికి రా. సరే, నేను వస్తున్నాను. కృతజ్ఞతలు. వస్తున్నాను. ఆయనని తిననివ్వు. మరేం పర్వాలేదు. ఇదిగో, తిండి తీసుకొని తిను. ఓ కృతజ్ఞతలు. యేసు, నేను పెద్దవాడిని అయ్యాక నేను కూడా నీ శిష్యు. అందరూ సంతోషించారు.
ద్రాక్షరసం ఇంకొద్దిగా ఉందా? ఇదిగో ఇప్పుడే తెస్తాను. మరియా ఎక్కడ? ఇంత పని పెట్టుకుని ఆమె ఎక్కడికి వెళ్ళింది? ప్రభువా, ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న అందరికీ మీరెవరో బాగా తెలుసు. అవును, సరిగ్గా చెప్పారు. మరియా, ఇప్పటి వరకు ఎక్కడున్నావు? మరియా, 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 నువ్వేం చేస్తున్నావు? అద్భుతమైన సువాసన. అది ఎంత ఖరీదైందో నీకు తెలుసా? నీకు మతిపోయిందా? ఎంతో విలువైన దాన్ని అలా పోస్తున్నావేంటి? ఆ విలువైన అత్తను అమ్మి పేదలకు ఆ డబ్బు ఇవ్వడం మంచిది కదా. ఎంత వృధా చేశావు? ఆమె తను మాత్రమే యేసుని ప్రేమిస్తున్నాను అనుకుంటుందా? మరియా, యేసు కోరుకునేది ఇది కాదు. దాన్ని నువ్వు వృధా చేస్తున్నట్టు కనిపించట్లేదా? యూదా, ఆమెనేమి అనుకో. నువ్వెందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నావు? ఆమె నా కొరకు మంచి పని చేసింది. ఆమె చేయగలిగింది ఆమె చేసింది. నా భూస్థాపన నిమిత్తము ఆమె ముందుగానే ఇలా చేసింది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? సమాధి ఏంటి? అది ఎన్నటికీ సంభవించదు. ఇలా చూడండి, ఈ సువార్త ప్రకటించబడు ప్రతి చోట ఈ స్త్రీ చేసిన పని కూడా ఆమె జ్ఞాపకార్థంగా ప్రకటించబడుతూ ఉంటుంది. ఈ పస్కా పండుగకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది. అవును, నిజమే. ఇటువంటి పరిపూర్ణమైన చోట పరిపూర్ణమైన పస్కా. నేను ఎప్పటికీ ఆ రోజును మర్చిపోను. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? కానీ అప్పుడు 2 చేపలు మళ్ళీ ఏదో 5 రొట్టెలతో ఉన్న ఒక అబ్బాయి కనిపించాడు. దానిని ఎలా మర్చిపోగలవు? మంచి పని చేసావు, మంచి పని చేసావు. ఇదిగో కాస్త ఈ రొట్టె తిను. సరే, అందరూ వినండి. ఇప్పటికి నా వంతు. నీళ్ల మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో మీలో ఎవరికైనా తెలుసా? నేను నడిచా గలిలయ సముద్రంపై. నాకు గుర్తుంది, నువ్వు నడిచావు. ఎన్ని అడుగులు నడిచావు నువ్వు? 2 అడుగులు. అవును. అప్పుడు యేసు నా చేయి పట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది ఆయన నన్ను కాపాడాడని. ఆ రోజు నేను ఎన్నటికీ మర్చిపోలేను. మీ అందరితో కలిసి ఈ పస్కాను భుజించాలని నేను ఎంతగానో కోరుకున్నాను. నేను కూడా యేసు. మాకు కూడా. తీసుకోండి, తినండి. ఇదిగో ఇది నా శరీరం. ఇది అనేకుల కొరకు చిందించబడుతున్న నా నిబంధన రక్తము. నీలో ఒకరు నన్ను అప్పగిస్తారు. నిన్ను అప్పగించవా? మేమెలా నిన్ను అప్పగిస్తాం? అది ఏనాటికి నిజం కాదు. నేను ప్రతి చోట వెంబడిస్తూ మీతో కలిసి ఉన్నాను. ఎవరు అటువంటి పని చేస్తారు? అవును, ఎవరు? ఎవరు? యాకోబు. యాకోబు. అది నువ్వే కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఏనాటికి ఎలా చేయను? నేను సిలువ వేయబడతాను. మీరందరూ నా విషయమై అభ్యంతరపడతారు. ఏంటి? కానీ 3 రోజుల తరువాత నేను తిరిగి లేస్తాను. అప్పుడు మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఏంటి ఈ రాత్ర? దానికి అర్థమే లేదు. మేమెందుకు నిన్ను విడిచిపెడతాము? మేమందరం నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు నీకు తెలీదా? అవును. నీ కొరకు నా ప్రాణమైన ఇస్తాను. మేమందరం కూడా. నా నిమిత్తం నీ ప్రాణమిస్తావా పేతురు? కోడి కుయ్యక ముందే నన్నెరుగునని ముమ్మారు చెప్తావా? అలా ఎన్నటికీ జరగదు. నీతో చనిపోవాల్సి వచ్చినను నిన్ను ఎన్నడూ విడువను ప్రభు. మేము కూడా. ఈ రాత్రికి మనమందరం గెత్సేమనికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనివ్వు.
ఓ నా తండ్రి, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానీ. పేతురు, ఆంద్రేయ, యోహాను, ప్రభు, ఇదిగో సమయం వచ్చేసింది. ఏం చేశావు ప్రభు? నేను పాపుల చేతికి అప్పగింపబడబోతున్నాను. అప్పగించబడటం అదిగో అక్కడున్నాను. చూడండి, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు. తను ప్రధాన యాజకుడు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? నజరేయుడైన యేసు. యూదా, నువ్వు చేయవచ్చినది చెయ్యి. బోధకుడా, ఏం జరుగుతుంది? ఆయన్ను బంధించండి. ఏం జరుగుతుంది? యూదా, నువ్వు ఇది చేశావా? ఆయనతో కలిసి చావాలనుకుంటావా? దయచేసి ఆయన విడిచిపెట్టండి. ఆయన ఏ తప్పు చేయలేదు. వెళ్దాం పదండి. ఇలా ఎలా చేయగలిగావు యూదా? ఆయన్ను ఎలా అప్పగించగలిగావు? నువ్వు మాలో ఒకడివే కదా, ఎందుకు ఇలా చేశావు? కొన్ని డబ్బుల కోసమా? దుర్మార్గుడా! ప్రభు, ప్రభు, నేనేం తప్పు చేశాను? లేదు లేదు, నేనే తప్పు చేయలేదు. కాదు కాదు కాదు, నా మూలంగానే యేసు, అయ్యో ఎంత పని చేశారు! యేసు, దేవుని కృప వల్ల మనం చివరికి పట్టుకున్నాం. గుర్తుందా? అతను మనల్ని సర్ప సంతానం అని పిలిచాడు. అతన్ని ఇంకా వెంబడిస్తున్నారా? ప్రజలు మూర్ఖులు, వారికి వేరే మార్గం లేదు వాడి మాయలో మోసపోవడం తప్ప. కానీ ఇప్పుడు వారే అతన్ని మోసగాడని నిందిస్తున్నారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికి మనం శాయశక్తులా ప్రయత్నించాలి. అందుకోసం మనం జనాల్లో ఇప్పటికే మన మనుషులు ఉంచాము. తను ఒక అబద్ధపు ప్రవక్త. దేవుని కుమారుణ్ణని చెప్పుకోవడానికి ఎంత ధైర్యం తనకి! యేసు క్రీస్తు. ఇతను ప్రజలతో తనని తాను యూదుల రాజునని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఎంత ధైర్యం! ప్రజల్ని మోసం చేయడానికి దేవాలయాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో కడతావా? తనని తాను దేవుని కుమారునిగా అందరితో చెప్పుకుంటున్నాడు. ఇంకా మనకి సాక్ష్యాలతో పనే ఉంది. అతను ఖచ్చితంగా మరణానికి పాత్రుడు. తను మోసం చేసిన అమాయక ప్రజల నిమిత్తము ఈ యూదుల రాజుని మీరు ఏం చేయాలని కోరుకుంటున్నారు?
అలాగే కానివ్వండి. ఇతన్ని సిలువ వేయండి. అబద్ధికుడా, దైవదూషకుడా. పిలాతు ఆజ్ఞ ప్రకారం ఈ నేరస్తుడు శిక్షార్హుడు, శిక్షింపబడాల్సిందే. చిత్తం. ఘనత వహించిన రాజా, యూదుల రాజా, నీకు శుభము. జయహో యూదుల రాజా. నువ్వు రాజువైతే మరి నీ రాజభవనం ఎక్కడా? నీ కిరీటం సంగతి ఏంటి? ఆగు, నేను తెచ్చానుగా. మహాప్రభు, దయచేసి ఈ అజ్ఞాన మూర్ఖత్వాన్ని క్షమించు. కొట్టండి. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, దేవుని కుమారుడవైతే నిన్ను నీవు విడిపించు. 10, 11, 12, ఇప్పుడు దేవుని ఉగ్రత నీపై ఉంది. 13, 14, 15, 16. అతనికి ఇలాగే జరగాలి. కొట్టండి. హే, నాకు నువ్వు తెలుసు. నువ్వు యేసు శిష్యులు ఒకడివి కదా? కాదు, నేను కాదు. కానివ్వండి. 17. చాలు, ఇంకా తీసుకెళ్ళండి. నన్నెవరో తెలుసా నీకు? అవును, యేసుతో సీమోను ఇంట ఉన్న వ్యక్తి ఇతనే కదా? అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. తాను యేసు శిష్యుడే. అవును. పేతురు. బంధించండి. లేదు. ఇతన్ని కూడా కలిపి చంపేయండి. పొరపాటు పడుతున్నారు. నేను శిష్యుని కాదు. గెత్సేమనే అనే తోటలో నేను ఇతన్ని చూశాను. వాళ్ళలో ఒకడు ఇతను. దేవుడి మీద ఒట్టు. అతను ఎవరో నాకు తెలియని కూడా తెలీదు. యేసు సిలువ వేయబడటం చూద్దాం రండి. పదండి వెళ్దాం. పదండి, పదండి. నేను ప్రమాణం చేశాను, కానీ ఇప్పుడు ఏం చేశారో చూడు. ఆయన కళ్ళలోకి చూస్తూ చనిపోవాల్సి వచ్చినా సరే ఆయన విడిచిపెట్టనని చెప్పారు. నిజంగా యూదాకు నాకు ఏం తేడా ఉంది? ఏమీ లేదు. ప్రభు, ప్రభు.
పక్కకి తప్పుకోమన్నానా? ఓ నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. ఇది 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 సమాప్తమైనది.
ఆయనకి సరైన విధంగా సమాధి చేయటానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. మనం చేయగలిగిందంతా చేద్దాం, కానీ సమాధి ముందున్న రాయిని పక్కకు తరలించడం ఎలా? దేవా, దయచేసి మాకు సహాయం చేయ. సమాధి సమాధి తెరవబడింది. ఓ దేవా, ఇది ఎలా జరుగుంటుంది? భయపడకండి. సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 3 రోజుల తర్వాత తిరిగి లేస్తానని చెప్పిన మాట నిజమైంది. పదండి, వెళ్ళి మిగతా వారందరికీ చెబుదాం.